నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతామని మంత్రి జూపల్లి స్పష్టీకరణ. రిమ్స్లో పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల అసహనం, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా. రన్ ఫర్ హోప్ నినాదంతో ఉత్సాహంగా సాగిన 5K రన్. జెండా ఊపి రన్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరంగా మారిన కళ్యాణలక్ష్మి పథకం. భీంపూర్లో లబ్ధిదారులకు చెక్కులు అందించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పునరుద్ఘాటన. రిమ్స్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా దృష్టి సారించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన రెండవ రోజు బిజీగా సాగింది. ముందుగా పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ్యం, డాక్టర్ల వివరాలు, అందుతున్న సేవలపై రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగుల బాగోగులతో పాటు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, కాంట్రాక్టర్ వినకపోతే వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్పీ అఖిల్ మహాజన్, పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణ సరిగా లేదని, ఈ విషయమై మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. ఆసుపత్రిలోని అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేస్తామన్నారు. వైద్యులు, సిబ్బంది నియామకంపై దృష్టి సారిస్తామన్నారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన సేవలు అందించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. రిమ్స్ హాస్పిటల్ను చూడడం జరిగింది. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ కాంట్రాక్టరు ల్యాబ్స్ చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల హాస్పిటల్లో అసలు కొంత వాతావరణం బాగలేదు. సో దాన్ని ఇమ్మీడియట్గా ఏ పద్ధతిలో అయితే ఈ మెయింటెనెన్స్ టెండర్లు పిలుస్తారో దాన్ని మార్పులు చేర్పు చేసి ఎప్పుడు ఏ ఒక్క రోజు కూడా హాస్పిటల్ ఏ పద్ధతిలో ఉండాలనో ఆ కాంట్రాక్ట్ పద్ధతి లేకపోతే తక్షణమే వాళ్ళను రిమూవల్ చేసి దే షుడ్ గో ఫర్ ఫ్రెష్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. రెండవది హాస్పిటల్ సంబంధించి ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. డాక్టర్స్ కావచ్చు, కొంత అదర్ ఎక్విప్మెంట్ కావచ్చు, కొన్ని ఉన్నవి. సో వాటికి సంబంధించి కూడా ఈ హాస్పిటల్ ఏవైతే చిన్న అవసరాలు ఉన్నాయో కొంత యాక్చువల్గా బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా, అంటే కలరింగ్ కావచ్చు, నీట్నెస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి అవసరమైనటువంటి వాటిని కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఏం చేయాలో చేసే కార్యక్రమం చేస్తాం. రెండవది ఇక్కడ రిమ్స్, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసినప్పుడు ఇదేమో వాతావరణం బాగున్నది. ఇక్కడ కూడా కొంత స్టాఫ్ అవసరం చెప్తా ఉన్నారు. ఆ స్టాఫ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ డిస్ట్రిక్ట్, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈ పేదవాళ్ళు ప్రైవేటు దవాఖానలో పోవాలంటే వాళ్ళు వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి హాస్పిటల్ను పూర్తి సమర్థవంతంగా
అక్కడ 750 పడకలు, ఇక్కడ 250, ఇంకో హాస్పిటల్ 50 పడకలు, మొత్తం కలిపితే 1050 పడకలు దాకా ఉన్నాయి. వీటన్నిటిని సమర్థవంతంగా పనిచేయించే ప్రయత్నం చేస్తాం. నిత్యం కూడా నేను దీన్ని పరిశీలన చేసే కార్యక్రమం చేస్తాం. అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే ఇంప్రూవ్మెంట్ చేసి పేదవాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండేట్టుగా వర్కౌట్ చేసే కార్యక్రమం చేస్తాం. సరే, కొంచెం డయాలసిస్ మిషన్ కొన్ని ఇంప్రూవ్ చేయమని అడిగారు. వాటికి కూడా సంబంధిత మంత్రి వారితో మాట్లాడి వాటి పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మత్తు పదార్థాలకు బానిసగా మారి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యువతకు దిశానిర్దేశం చేశారు. జీవితం ఎంతో విలువైందని, మత్తు పదార్థాలను అలవాటు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా రన్ ఫర్ హోప్ నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించగా దాదాపు 4000 మంది యువత, విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. ముందుగా నో డ్రగ్స్ నినాదంతో ఏర్పాటు చేసిన బోర్డుపై అతిథులు సంతకాలు చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంత్రి జెండా ఊపి 5K రన్ను ప్రారంభించారు. అనంతరం స్వయంగా 5K రన్ను పూర్తి చేసి విజేతలుగా నిలిచిన మొదటి 15 మంది విద్యార్థులకు సైకిళ్లను బహుమతులుగా అందజేశారు. కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వద్ద ప్రత్యేకంగా కేటాయించిన టోకెన్లు తీసుకుని తిరిగి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు రన్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన 10 మంది పురుషులకు, 5 మహిళలకు అతిథులు బహుమతులు అందించారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లను సైతం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బొజ్జు పటేల్, శిక్షణ కలెక్టర్ సలోని చెబ్రా, ఊట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Getting a bicycle as a gift and the 5K run. Gets a bicycle as a token of appreciation. Solanki Vikram Singh. Solanki Vikram Singh stands 5th. Armor School with that. 7th place. Ganesh of Telangana. Proud to be a police department lady. Lady Singham. Third place goes to Sahasra from. Sir, next sir. जोरदार तालियां हो जाए साथियों. Next sir, boys category sir, Lakshmi Narayana. भारत का भविष्य. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జీవితం విలువైనదని, దానిని నలుగురికి ఉపయోగపడేలా జీవించాలని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు గర్వపడేలా ఎదగవచ్చని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా డెఫినెట్లీ వీ హావ్ టు సే నో టు ది డ్రగ్స్. వై? బికాస్ ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. జీవితం అనేది చాలా విలువైనటువంటిది. అండ్ ద సేమ్ టైం లైఫ్ ఈజ్ టూ షార్ట్. లైఫ్ ఈజ్ టూ షార్ట్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. మళ్ళీ పునర్జన్మ ఉంది అని అనుకోకండి. ఉన్న జీవితం సార్థకం కావాలంటే డెఫినెట్ గా having born as a human being itself is a big gift when compared to other creatures. That itself is a we are so lucky. So అందుకని ఈ జీవితం అనేది చాలా విలువైనది, చిన్నది. కాబట్టి ఉన్న జీవితం సార్థకం చేసుకోవాలి.
పట్టణంలోని అంబేద్కర్ చౌక్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల తోపుడు బండ్లు తొలగించిన నేపథ్యంలో వీధి వ్యాపారస్తుల విన్నపం మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వీధి వ్యాపారస్తులు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా మంత్రి వారిరువురిని శాంతింపచేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్తో పాటు ప్రధాన కూడళ్ల గుండా తోపుడు బండ్లను ఇటీవల అధికారులు తొలగించిన నేపథ్యంలో వీధి వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తోపుడు బండ్లను తొలగించడంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వీధి వ్యాపారస్తులు మంత్రికి వివరిస్తూ రోధించారు. వారి సమస్యలను ఆలకించిన మంత్రి అధికారులకు సూచనలు చేసే క్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంద శ్రీనివాసరెడ్డి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. కల్పించుకున్న మంత్రి ఇరువురిని శాంతింపచేశారు. ఇరువురు మంత్రి ఎదుట కొంత ఆవేశంగా చూసుకోవటం చర్చనీయాంశంగా మారింది. అనంతరం కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజులు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. వీధి వ్యాపారులకు చూపించిన ప్రత్యామ్నాయ స్థలం లేఅవుట్ను మంత్రికి చూపించగా అక్కడ వ్యాపారం జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికలు అందించాలని సూచించారు. ఇది చూసారు కదా, ఒకసారి అలాంటి అయితే పాడేమంటే జనాలకు వ్యాపారం బజార్లో పోయేవాడు వచ్చేవాడు ఎదురు కనపడ్డరు కొట్టరు అనేది అక్కడికి వెళ్తే వాళ్ళంతా అక్కడ జనాలు రారు, ఆ వ్యాపారం భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అధికారులు, మండల నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నలంద ప్రియ, ఆర్ఐ రామ్దాస్, జడ్పీటీసీ సుధాకర్, నాయకులు గడ్డం లస్మన్న, నాగయ్య యాదవ్, లింబాజీ, నితిన్, ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల భరోసా కల్పిస్తూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని, పేదలకు వరంగా మారిన గొప్ప పథకమని అభివర్ణించారు. మండల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన రహదారి నిర్మాణ పనులు ఇటీవల కాంట్రాక్టర్ మరణించడంతో నిలిచిపోయాయని అన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు 20 లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు పొలాలకు మట్టి రోడ్లు వేస్తున్నామని, నియోజకవర్గంలోని కొలాం గిరిజనులకు ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మన బాధలు చూసి గరీబులు పెళ్లి చేయాలన్న కష్టం, ఏం చేయాల్సిన వాళ్ళు బాధ్యతలో ఉంటారు కాబట్టి కనీసం వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటేనైనా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఆనాడు గొప్ప ఆలోచన చేసి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మీటింగ్లో కూడా అన్నాం, ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ఉంటారు, అన్నాం చాలా మందికి ఇంకా రుణాలు మాకు కాలేదు. అదేవిధంగా ఈ రోడ్డు కూడా చాలా అక్కడ ధర్మవరం నుంచి కూడా కలిసి చాలా ఇబ్బంది అవుతుంది. మనకు మంజూరైన రోడ్డు ఆ కాంట్రాక్టర్ చనిపోయాడు, చేసే కాంట్రాక్టర్ చనిపోయాడు, ఏం చేయాలి పరిశ్రమలు ఉన్నాం అందులో. కాబట్టి ప్రస్తుతం ఆ రోడ్డు పని మంచిగా నడవాలని చెప్పేసి ఒక 20 లక్షల రూపాయలు మనం మంజూరు చేయించినాం. ఇక మోనం వేసి కనీసం రోడ్డు పని మోనం వేసి అక్కడ నడిస్తే కనీసం మనం బండ్లు, వీళ్ళు, ఆటోలు
జిల్లాలో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం మావల హరితవనంను ఆయన సందర్శించారు. లేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపేందుకు తన వంతుగా కృషి చేస్తానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మావాలలోని హరితవనాన్ని ఆయన సందర్శించి మొక్కలు నాటారు. ముందుగా మావాల హరితవనంలో లేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు వనంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సఫారీలో అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా లేక్ వద్ద బైనాక్యులర్తో ప్రకృతి అందాలను వీక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండెవిట్టల్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్, డిఎఫ్ఏ ప్రశాంత్ బాజీరావు పాటిల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆజ్మీరా శ్యామ్ నాయక్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. కుంటాల, పొచ్చర, మావాల చెరువుతో పాటు ఇతర ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిపాదనల ప్రకారం నిధులు కేటాయించి ముందుకు సాగుతామన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ను పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ఇన్ఛార్జి మంత్రిగా కృషి చేస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా, టూరిజం మంత్రిగా రావడం జరిగింది. ఆదిలాబాదులో ఎక్కువ టూరిజం అభివృద్ధి చేయడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంది కదా, తప్పకుండా షార్ట్లీ మంజూరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రకరకాల కుంటాల వాటర్ ఫాల్స్ కావచ్చు, పొచేరా వాటర్ ఫాల్, మావుల లేక్, కందాల ఘాట్, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటికి అభివృద్ధి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్స్ ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. సో విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills.
It is just as to ask questions and think critically. Mathematics is so not a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తలమడుగు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుని వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి తగు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిరుపేద ప్రజానికానికి అత్యంత నాణ్యమైన వైద్యం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో 1,56,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పిహెచ్సి భవనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి ముందుగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు. గ్రామంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం పిహెచ్సి భవనాన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. పిహెచ్సిలో కల్పిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకొని వైద్యాధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, విడమ బుజ్జు పటేల్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ దండెవిట్టల్, ఎస్పీ అఖిల్ మహజన్, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆడే గజేందర్, కంద శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, నరేష్ జాదవ్, కళ్యాణం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నాణ్యమైన వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకుందని, ప్రజలు తమ వంతు బాధ్యతగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. నూతనంగా నిర్మించిన పిహెచ్సిలో మంచి వైద్యం అందిస్తూ గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణకు పాటుపడాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి పూర్తిగా మారుతోందని,
విపరీతమైన ఖర్చులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఖర్చులు తగ్గించుకుంటూ ఆరోగ్యంపై దృష్టి సారించి ప్రశాంత జీవనం గడపాలని పేర్కొన్నారు. శాసనసభ్యులు అడిగినటువంటి అంశాలు ఏవైతున్నాయో అభివృద్ధి సంబంధించి తప్పకుండా వాటి పట్ల నేను చిత్తశుద్ధిగా నిజాయితీగా నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను మొన్న 7వసారి పోటీ చేసిన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ 7 పర్యాయాలు ఏ ఎన్నికల వేదిక నుంచి నేను ఎటువంటి హామీలు ఇవ్వలే ఈనాటి వరకు. నేను మాట్లాడుతూ ఉంటే ఆ చెవులో జూరీ మాదిరిగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి, సార్ ఈ ఊరికి 500 ఇల్లు ఇస్తామని చెప్పండి, ఈ ఊరికి ₹1 కోటి బ్రిడ్జ్ ఇస్తామని చెప్పండి, ₹4 కోట్ల రోడ్డు ఇస్తామని చెప్పండి అని చెవులు చెప్పేది. వాళ్ళది విని నేను మళ్ళీ చెప్తా ఉండే, ఇప్పుడు ఈ నాయకులు ఇట్లా చెప్తా ఉన్నారు కానీ నేను హామీ ఇయ్యను అన్న. ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను గెలుస్తానో లేదో తెలియదు, గెలిచిన పార్టీ అధికారులకు వస్తారో తెలియదు, అధికారులకు వచ్చినా కూడా నేను చెప్పిన పని శాంక్షన్ అవుతుందో కాదో తెలియదు, నా చేతుల్లో లేనటువంటిది అని నేను హామీలు ఇవ్వను. కాకపోతే నేను ఇచ్చే హామీ ఒకటే, చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేస్తా అని చెప్పడం జరిగింది. ఈ సూత్రము నాకే కాదు, గ్రామ పంచాయతీ సర్పంచ్కైనా, ఎంపీటీసీకైనా, జడ్పీటీసీకైనా రకరకాల వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ప్రజలు చేస్తారు. గెలిచిన తర్వాత పాపం ఆ గెలిచిన సర్పంచ్, ఎంపీటీసీ ఏ పార్టీ అయినా పనులు చేయకపోతే ఆ సర్పంచ్ మీద, ఎంపీటీసీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు, వీడు గెలిచి ఏం చేయడానికి కింద. కానీ లోతుగా ఆలోచించే వాళ్ళ చేతులు లేనిది. అందుకే ఎప్పుడూ కూడా హామీలు అనేది నేను చెప్పిన ఇంకో మాట చెప్పిన, నా చేతులు కూడా ఏదైనా చేస్తా అని చెప్పి 7వసారి అయినా కూడా ఎప్పుడూ రాని మెజార్టీ సార్ వచ్చింది. నాకు ఇంకా 30,000 రూపాయలు గెలిపించింది. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈయన అబద్ధాలు చెప్పడు, మాట మార్చడు, నా చేతులు ఏం చేస్తా చెప్పిన. నా చేతులు ఉన్నటువంటి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే మీకు అందరికీ తెలుసు. నేను ఎవరు అడగలే. తెలంగాణ ఇప్పుడు తప్పితే 100 ఏళ్ళైనా రాదు, పదవులు రాకపోని అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మీరు కోరిన కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తలమడుగు మండల కేంద్రంలో శుక్రవారం ప్రజావాణి ప్రజావేదిక నిర్వహించారు. కేవలం 2 అర్జీదారులు మాత్రమే హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో అందించారు. కొంతమంది అధికారులు సైతం నిర్ణీత సమయానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం, పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు మండల కేంద్రాల్లో చేపడుతున్న ప్రజావాణి ప్రజావేదిక కార్యక్రమాల్లో అధికారులు సమయపాలన పాటించకపోవడం ఇబ్బందికరంగా మారింది. తాజాగా తలమడుగు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావానికి ఎంపీడీఓతో పాటు సిబ్బంది సమయానికి వచ్చినప్పటికీ మిగిలిన అధికారులు కొంత ఆలస్యంగా వచ్చారు. అర్జీదారులు సైతం ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో వేదిక ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. అనంతరం పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీఓ వినోద్ కుమార్, ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్, ఏపీఓ మేఘమాల, సీనియర్ అసిస్టెంట్ నగేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి గజానన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 112 అర్జీలు రాగా అందులో 38 మంది అర్జీదారులు హాజరయ్యారని, వాటిలో 8 మంది సమస్యలు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మిగతా 74 అర్జీలు వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తాజాగా జరిగిన ప్రజావేదికలో నూతనంగా 2 అర్జీలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. 4వ విడత పబ్లిక్ హియరింగ్లో భాగంగా పైలట్ ప్రజావాణిలో తలమడుగు మండలంలో ఈరోజు మనకు 112 వరకు దరఖాస్తులు వచ్చినాయి. అందులో 38 మంది హాజరయ్యారు. అలానే 8 మందికి వాళ్ళ దరఖాస్తు పెట్టుకున్న దాని ప్రకారంగా సమస్య పరిష్కరించబడ్డది. ఇక్కడనే బ్యాలెన్స్ 74 ఉన్నాయి. ఈ 74 స్టేట్ లెవెల్లో కొన్ని మరియు జిఆర్ఓ లెవెల్లో కొన్ని పరిష్కరించబడతాయి. కొత్తగా 2 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిని కూడా ఆయా జిఆర్ఓలకు ఎండార్స్మెంట్ చేసి వాటిని కూడా పరిష్కరించే విధంగా. స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గిర్మోజీ నాయక్ అన్నారు. బేలా మండలం సిరిసిన్న గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎస్హెచ్జి రుణం మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేలా జైనత్ మండలాల స్వయం సహాయక సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వయం సహాయక మహిళలను ఉద్దేశించి వివిధ గ్రామాల నుండి వచ్చిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఇటీవల బాదే గ్రామంలో విద్యుత్ ఘాతంతో నష్టపోయిన కిరాణా కొట్టు వ్యాపారి బొల్లి దయాకర్కి
2,35,000 ఇన్సూరెన్స్ చెక్ని అందజేశారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధామ్తో పాటు బ్యాంక్ మేనేజర్, ఏపీఎంలు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గిర్మోజీ నాయక్ మాట్లాడుతూ బ్యాంకు స్త్రీనిధి రుణాలు పొంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే అదే కుటుంబానికి శ్రీరామ రక్ష అని అన్నారు. తమ ముందర ఉన్న రుణం తీసుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలని సూచించారు. ఒక పెద్ద మనిషి వాళ్ళ మనోది పుట్టినరోజు అయితే ఒక గొర్రెపోతుకు వస్తుంది, అంటే డబ్బులు ఉంది. ఈ అమ్మ దగ్గర వాళ్ళ పాప బర్త్డే చేస్తే ఆయన గొర్రెపోతుకు వచ్చి ఈమె 2 గొర్రెలతో బాకీ చేస్తారు. ఇది అవసరమా? మనము ఏ రోజు పొదుపు మీద, డబ్బు మీద నియంత్రణ ఉంటుందో ఆ రోజు మాత్రం మన కుటుంబం బాగుపడుతుంది. ప్రజాప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన జరగాలని అధికారులను ఆదేశించామని, ప్రజలు ఇచ్చే దరఖాస్తులపై నిర్దేశిత సమయంలోపు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జిల్లా రాజకీయ ముఖ చిత్రం త్వరలో మారనుందన్న ఆయన అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు శాయశక్తిలా కృషి చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భూభారతి దరఖాస్తులను కంప్యూటరీకరణ చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు సైతం మెరుగుపరచాలని ఆదేశించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, రాష్ట్రంపై ఉన్న అప్పులు 8 లక్షల కోట్లకు గాను నెలకు 6,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి రాజకీయ ముఖ చిత్రం త్వరలో మారుతుందని, సుపరిపాలన ద్వారా ఆ మార్పు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పుకున్నా రిజల్ట్ చూస్తే ముఖ్యమంత్రి పరిపాలన 10 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు 75,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. ఈ 8 లక్షల కోట్లకు ఈ రోజున ప్రభుత్వం చెల్లిస్తున్న ఇన్స్టాల్మెంట్స్ బాకీ ఈఎంఐస్ నెలకు 6,000 కోట్ల రూపాయల పైచలకు, అరౌండ్ 6,500 crores, అంటే సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఈ 1.5 సంవత్సర కాలంలో 75,000 కోట్ల రూపాయల సంవత్సరం కంటే సుమారుగా 1,10,20,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క ఇంట్రెస్ట్కు ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్ కట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ధనిక రాష్ట్రం అప్పచెప్తే హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణ మనం ఖర్చు పెట్టుకుంటున్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మన రాహుల్ గాంధీ గారు కానీ చెప్పిన ప్రకారం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఏవైతే చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా, అంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా బంద్ చేయకుండా, అంటే పెన్షన్లు అయినా, రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా, ఇట్లా ఇవన్నీ ఇస్తూనే ఈరోజు అదనంగా 21,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాహితమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతామని మంత్రి జూపల్లి స్పష్టీకరణ. రిమ్స్లో పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల అసహనం, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా. రన్ ఫర్ హోప్ నినాదంతో ఉత్సాహంగా సాగిన 5K రన్. జెండా ఊపి రన్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరంగా మారిన కళ్యాణ లక్ష్మి పథకం. భీంపూర్లో లబ్ధిదారులకు చెక్కులు అందించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పునరుద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.